సూత్రధారులు పాత్రధారులు వారే సాక్ష్యాలతో సహా దొరికారు. అయినా సరే అధికారంలో ఉండడంతో ఆ నకిలీ బురదను వైఎస్ఆర్సీపీ నేతలపై వేస్తున్నారు. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించడానికి డైవర్షన్ కుతంత్రాన్ని రచించి అమలు చేస్తున్నారు. నకిలీ మద్యం కేసును సిబిఐకి అప్పగించాలన్న వైఎస్ఆర్సీపీ నేతల డిమాండ్ను ఏమాత్రమూ పట్టించుకోకుండా తాము సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే సిట్ ద్వారా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఏపీలో ప్రజల్ని, న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు కూటమి ప్రభుత్వం బరితెగించి కుట్రకు పాల్పడింది. రాష్ట్రంలో బట్టబయలైన నకిలీ మద్యం మాఫియా వెనుక అసలు సూత్రధారులు టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలే అన్నది ఆధారాలతో సహా బట్టబయలైంది. కుటీర పరిశ్రమ తరహాలో ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం తయారీ యూనిట్లు నెలకొల్పడం, దర్జాగా సరఫరా, విక్రయాల వెనుక ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయి. 5 ఏళ్లలో 45,000 కోట్ల దోపిడీకి 2024 ఎన్నికలకు ముందే పక్కా పన్నాగం పన్నారు. అందుకే మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, శంకర్ యాదవ్ను కాదు అని 2024 ఎన్నికల్లో తమ్మళ్లపల్లి టీడీపీ టికెట్ను జయచంద్రారెడ్డికి ఇచ్చారు. నకిలీ మద్యం మాఫియాలో ఆయనే కీలక పాత్రధారి కావడం గమనార్హం. ఇక జంట హత్యల కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు గతంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్షమాభిక్ష ప్రసాదించింది. ఆయన ద్వారానే జయచంద్రారెడ్డికి టికెట్ లభించింది అన్నది బహిరంగ రహస్యం. నకిలీ మద్యం కేసులో A1గా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు ఈ మాఫియాలో క్రియాశీల పాత్రధారి. జయచంద్రారెడ్డి టీడీపీలో చేరినప్పుడు పార్టీ బి ఫారం ఇచ్చినప్పుడు ఆయన కూడా ఉన్నారు. బి ఫారం స్వీకరించేటప్పుడు సాధారణంగా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. కాగా జయచంద్రారెడ్డికి టీడీపీ బి ఫామ్ ఇస్తున్నప్పుడు జనార్దన్ రావు పక్కనే ఉండటం చూస్తుంటే ఆయన వారికి ఎంతటి సన్నిహితుడు అన్నది స్పష్టమవుతోంది. నకిలీ మద్యం మాఫియాలో ప్రధాన పాత్రధారులైన జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్ రావులు టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులు అన్నది ఫోటో, వీడియో ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కంటే అక్రమ అరెస్టులపైనే అధికార టీడీపీ పెద్దలు ఫోకస్ పెట్టారు అని ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పిన కట్టుకథనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మరోసారి వినిపిస్తోంది అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. జోగి రమేష్ కు వ్యతిరేకంగా సిట్ అధికారులు ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా చూపకుండా అధికార టీడీపీ పెద్దలు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారని, ఇది అధికార దుర్వినియోగం తప్ప మరొకటి కాదు అని వారు స్పష్టం చేస్తున్నారు. ఏంది యాడ మొలకల చెరువు తెలీదా? పబ్లిక్ మొలకల చెరువులో ఏం జరిగిందో ఎంత అన్యాయం ఇది. మొలకల చెరువులో మీరు దొంగ మద్యం తయారు చేసి, మీరు తయారు చేసిన దొంగ మద్యాన్ని కప్పిపుచ్చేదానికి ఎక్కడో కృష్ణా జిల్లాలో ఉండే ఒక వ్యక్తికి అంటగట్టడం అంటే ఎంత అన్యాయం. కృష్ణా జిల్లాలో ఉండే జోగి రమేష్ కు, చిత్తూరు జిల్లాలో ఉండే మొలకల చెరువుకు ఏం సంబంధం ఉంటుంది? అయినా ఎప్పుడు జరిగింది? అది 1.5 సంవత్సరం తర్వాత మీ పరిపాలనగా జరిగినది. అంటే కేవలము ఈ దొంగ కేసులు, ఫాల్స్ కేసులు పెట్టేది ఈ విధంగా ఉంటే ఈ విద్య మీరు ఏం చేస్తున్నారంటే నేర్పిస్తున్నారు అందరికి. అంటే ఊరికే స్టేట్మెంట్ తీసుకొని స్టేట్మెంట్ మీద కేసులు కట్టేది అనేది ఒక కొత్త మీరు సృష్టించిన విద్య. బూమరాంగ్ అనే ఒకటి ఉంటుంది, రౌండ్ ఇట్లుంటది, తిప్పితే ఎప్పుడోసారి తిరిగి వచ్చి తగులుతుంది. జరిగేది. నకిలీ మద్యం కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలి అని వైఎస్ఆర్సీపీ నేతలు, నిపుణుల డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సిబిఐ దర్యాప్తునకు అప్పగించాలి అని జోగి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కానీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్ను నియమించడం గమనార్హం. సిబిఐ దర్యాప్తు చేస్తే నకిలీ మద్యం దందా సూత్రధారులుగా ఉన్న తమ బండారం బయటపడుతుందన్నదే ప్రభుత్వ పెద్దల ఆందోళన అన్నది సుస్పష్టం.